హాయ్ అండి అందరికీ. హోటల్ స్టైల్లో పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. కళాయిలో ఆయిల్ పెట్టి దాంట్లో పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లిపాయల పేస్టు, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఆలుగడ్డ అయితే యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత అయితే ఒక గ్లాస్‌న్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇలాగే మూత పెట్టుకుంటే ఆలుగడ్డ అనేది బాగా కుక్ అవుతుంది కదా. దాంట్లోకైతే శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తం దగ్గర పడేంతసేపు కుక్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత అయితే దాంట్లోకైతే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పూరీ కోసం పూరీ పిండి అయితే నానబెట్టుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకొని అయితే పూరీ పిండి అయితే నానబెట్టుకోవాలి. ఎంత స్మూత్గా కలుపుతామో పూరీ పిండి అంత బాగా పొంగుతుందన్నమాట పూరీ. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మంచిగా స్మూత్గా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టేయాలన్నమాట. అయితేనే మంచిగా అవుతుంది పూరి. కళాయిలో అయితే ఆయిల్ వేసుకొని మంచిగా అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. తర్వాత అయితే పూరి అయితే చేసుకోవాలి. పూరి చేసే పెసరు ఉంటుంది కదా, దాంతో అయితే ప్రెస్ చేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. ఇలా పీట మీద రాకపోతే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అన్నీ ఇదే విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను.